వాళ్ళు జస్ట్ సార్ సిసి ఇక్కడ అని టైటిల్ ఏమిటా సార్? చెప్పండి ఏంది. టైటిల్ ఏమి అక్కడ టైటిల్ ఉంది కదా అవును, టెలిప్రాంప్టర్ లో, అక్కడ ఏం పెట్టాలి? టైటిల్ దగ్గర జస్ట్ డే 1 అన్న ఏదైనా పెట్టండి ఇంకా టైటిల్ దగ్గర. మరి ఇక్కడ కెమెరా ఎక్కడ అవుతుంది సార్? కెమెరా ఇక్కడ ఆన్ అవుతుంది చూడండి. మీరు అక్కడ స్క్రిప్ట్ దగ్గర పేస్ట్ చేసిరు అక్కడ. అక్కడ ఫేస్ చేశాను సార్, చేసిన కంప్లీట్ అయింది తర్వాత సార్. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి, వచ్చిందా? ఇవన్నీ వేరేడ్ వస్తున్నాయి సార్, ఇన్ని జ్ఞాన. అది క్లోజ్ చేయండి, అది అది యాడ్ ఉన్నట్టుంది, అది క్లోజ్ చేయండి. జస్ట్ కెమెరా నెక్స్ట్ అని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఫ్లో వెళ్తా ఉంటుంది. ఫ్లో వెళ్తా ఉంటుంది, కానీ రికార్డింగ్ అనేది ఆ ఫ్లోలో కనబడదు. మీ 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 వాయిస్ మీ ముఖమే కనబడుతుంది అక్కడ. సార్ ఇక్కడ ఉంది ఫ్లోటింగ్ క్లాక్, ఫ్లోటింగ్ టైమర్ ఉంది. ఓకే, సెట్టింగ్స్కి వెళ్ళినట్టున్నారు, ఫ్లోటింగ్ టైమర్ అంతా. వీడియో డ్రాప్. ఓకే, సతీష్ సార్ కంప్లీటెడ్. సార్ మీకు ఎక్కడ అయిపోయేది చెప్పండి. ఇక్కడ ఫ్లోటింగ్ అనే దగ్గర కాకుండా డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేయండి. సార్ కెమెరా ఎక్కడ ఉంటుంది సార్? కెమెరా కింద కింద మనం ఇలా మీరు కాపీ పేస్ట్ చేసిరు కదా, చేసిన తర్వాత చేసాము. ఆ కింద వీడియో ఉంటుంది చూడు, ఇలా మనం వీడియో రికార్డ్ లాగా. ఇంకా ఏం డిస్ప్లే కావట్లేదు సార్, ఏమి డిస్ప్లే అవ్వట్లేదా? ఏం నాకేం కనపడలేదు ఇక్కడ. నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూద్దాం, మీరు ఏడున్నారు నేను చూస్తా. అయ్యా ఓపెనర్ అయింది. ముందు నేను యాడ్స్ రన్ చేస్తున్నాను, కానీ లీడ్స్ ఎలా సార్? ముందు నేను యాడ్స్ రన్ చేస్తున్నాను కానీ లీడ్స్ రావట్లేదు. కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. రైట్ ఆడియన్స్ ప్లస్ రైట్ ఆఫర్ రైట్ స్ట్రాటజీ ఉంటే లీడ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫేస్బుక్లో నేను ఒక పవర్ సిస్టమ్ నేర్చుకుంటాను. ఇది నేను రైట్ టైంలో సగం నేర్చుకుంటాను. కెమెరా ముందు నేను ఫియర్ లేకుండా మాట్లాడటానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది మాట్లాడటానికి. నేను కంటెంట్ నేను క్రియేట్ చేయగలను. నాకు కంటెంట్ క్రియేట్ చేయగలను. ఒకసారి చెక్ చేయండి సార్. పంపించారా? పంపించాను సార్. రైట్, ఇక్కడ వేసాను కదా, పైన సేవ్ ఉంది కదా, సేవ్ చిన్న బటన్ ఉంది చూడు, సేవ్ చిన్నగా. 1 minute సార్. నీకు ఇదే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. ఉంది సార్, సేవ్ ఉంది. సేవ్ కొట్టండి. సేవ్ కొట్టేసిరా? సేవ్ కొట్టాను సార్. రైట్, సేవ్ కొట్టిన తర్వాత బ్యాక్ వచ్చి ఓకే. ఇప్పుడు కెమెరా ఆన్ అయిందా? కెమెరా టెలిప్రాంప్టర్ పక్కన ఉన్నది ఏదైనా? ఇది టెలిప్రాంప్టర్ పైన ఉంది కదా, ఆ, దాని సైడ్ ఉన్నాయి ఒక, అది గూగుల్ డ్రైవ్ అది. ఆ స్క్రీన్ షాట్ పెట్టండి నాకు. మానస్ మేడం మీకు కంప్లీట్ అయిందా? సార్ పెట్టాను చూడండి సార్.
ఒకసారి మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ సార్ మీరు. సార్ వచ్చారా? వచ్చాను సార్. అక్కడ కింద వీడియో ఉంటుంది చూడండి. ఉందా? నాకు వీడియో కనపడలేదు సార్, యాడ్స్ వస్తున్నాయి ఎక్కువ, అవి పోవట్లేదు. యాడ్స్ వస్తున్నట్టున్నాయా? యాడ్స్ క్లోజ్ చేసేసేయండి. శ్రీనివాస్ సార్ మీ వీడియో రాలేదు ఇంకా, 6:43 అవుతుంది. శ్రీనివాస్ సార్ కానీ, జ్యోతి మేడం, మానస మేడం, ప్రతి ఒక్కరు మీరు పెట్టండి, మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటారో, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు జెన్యున్ లీడ్స్ వస్తాయి. ఇది వేయకుండా మీకు లీడ్స్ వస్తాయి అంటారంటే మీరు అసంభవం. అది సత్ సార్ మంచిగా చేసిండు, ఫస్ట్ టైం కాబట్టి తడబడ్డాడు. కానీ ఇది ఫ్లో కంటిన్యూ చేస్తే సూపర్ ఉంటుంది. ఫస్ట్ ఒక 10 days వరకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ మీరు చేయగలరు. సార్ తిరుపతి సార్ అయిపోయిందా? కాలేదు సార్, కావట్లేదు. మీరు ఎక్కడ స్టక్ అయినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను చెప్తా. పెట్టిరా? అదే వీడియో కెమెరా కనపడలేదు సార్. ఏమన్నా వీడియో కనబడట్లేదా? స్క్రీన్ షాట్ పెట్టండి నాకు. సార్ స్క్రీన్ షాట్ పెట్టండి. పెట్టిరా? సరే నేను చెప్పిన ఫస్ట్ కాల్ నుంచి నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే చెప్పండి సార్. ఇది శాంపుల్ టెక్స్ట్ అని ఉందా సార్? మీరు శాంపుల్ టెక్స్ట్ దగ్గర ఇప్పుడు మీరు డే 1 అనే ఒకటి స్క్రిప్ట్ రాసిరు కదా, ఆ డే 1 అనే దగ్గర మీరు క్లిక్ చేయండి. దాని మీద యాడ్స్ సార్, యాడ్స్ వస్తున్నాయి ఎక్కువ, యాడ్స్ తీసేసేయండి. చెప్పండి సార్. సార్ శాంపుల్ టెస్ట్ ఉంది. సార్ శాంపుల్ టెక్స్ట్కి వెళ్ళని చెప్తా. వెళ్ళాను, టెస్ట్ వచ్చింది, మామూలు మా క్రియేట్ వచ్చేసింది. పైన ఒకటి పెన్సిల్ సింబల్ చూసారా? పైన కార్నర్, రైట్ కార్నరా? రైట్ కార్నర్ లో పెన్సిల్ సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. పైన అదే టైటిల్, శాంపుల్, కంటెంట్ లో వెల్కమ్ టు ద ఫ్లోటింగ్. ఓకే, ఆ కంటెంట్ దగ్గర నేను ఇచ్చిన కంటెంట్ అక్కడ పేస్ట్ చేయండి. శాంపుల్ దగ్గర శాంపుల్ ఉండండి, పర్లేదు. నేను ఇచ్చిన కంటెంట్ అక్కడ కంటెంట్ అనే దగ్గర క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. అక్కడ చేశాను సార్. చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళమంటారు? సేవ్ రైట్ కార్నర్ లో సేవ్ చేశాను. రైట్, సేవ్ చేసారు కదా? అవును సార్. సేవ్ చేయగానే వచ్చేసిందా? వచ్చేసింది సార్. ఇక్కడ చూడండి, ఇలా పట్టుకొని డైరెక్ట్ గా ఇక్కడ కింద వీడియో అని చూడండి. అవును, వీడియో ఉంది.
వీడియో మీద క్లిక్ చేయండి. ఓకే ఓకే. వైట్ యాప్ అనేది క్లిక్ చేయండి డైరెక్ట్గా. చేశాను, వీడియో వచ్చింది ఇప్పుడు. రైట్, వీడియో వచ్చిన తర్వాత ఇట్లా రెడ్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ. ఉంది, ఆ రెడ్ మార్క్ క్లిక్ చేయండి ఇటు. చేశాను. రైట్, ఫ్లో పైకి మెల్లగా వెళ్తుందా? వెళ్తా ఉంది. దాన్ని చదవండి. డే 1లో నేను లీడ్ జనరేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను, ఇది నాకు ఒక బిగ్ హై ఓపెనర్ అయ్యింది. ముందు నేను ఇలా మొత్తం చదవండి అక్కడ. డే 1 లీడ్ జనరేషన్ నేర్చుకున్నాము, ఇది నాకు ఒక బిగ్. ఇంకెవరైనా స్ట్రక్ అయిపోయారా ఎక్కడైనా? మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు బయట ఇంప్లిమెంట్ చేయలేరు. ఈ 1 అవర్ ఈ 6 days ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఎందుకు అంటారంటే మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని. మీరు ఇది కూడా మీరు యూజ్ చేసుకోలేకపోతే ఇంకా మీరు చేయలేరు. మీ బిజినెస్ కూడా రన్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ 1 అవర్లో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్లో ఈ మెయిన్ పాయింట్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామే. మీరు దీనిలోనే చేయకపోతే ఇంకా మీరు బయట ఏం చేస్తారు చెప్పండి? మీ పనిలో మీరు వాడి దానికి మళ్ళీ జెన్యూన్ లీడ్స్ కావాలంటారు. ఇంప్లిమెంటేషన్ ఏమో 0. రిజల్ట్ రావాలంటారంటే ఎట్లా వస్తుంది? చెప్పండి. ఎవరైతే వీడియో పెట్టలేదో వాళ్ళకి రిజల్ట్ రావాలంటే ఎట్లా వస్తుంది? అన్నం కావాలంటారంటే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాలి స్టవ్ మీద. లేదు బియ్యం కడిగి ఒక దగ్గర పెట్టిన అన్నం మొత్తం రావాలంటారంటే ఎట్లా వస్తుంది? ఇంప్లిమెంటేషన్ కావాలి. వితౌట్ యువర్ యాక్షన్ యూ కాంట్ గ్రో. మీరు ఏం చేయలేరు. మీరు ఏం లేదు, ఆలోచన చేసుకుంటే కూర్చోవడమే తప్ప దాని మిషన్ ఇంకేం చేయలేరు. ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేయలేదో, ఎవరైతే వీడియో చేయలేదో రేపటి నుంచి మీరు అటెండ్ కాకండి. ఈ లైవ్ సెషన్ మీకు సూట్ అవ్వదు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ మీరు చేస్తా అనుకుంటేనే దీంట్లో ఉండండి, లేకపోతే అదర్వైజ్ మీరు ఉండకండి. మీకు రిజల్ట్ రాదు, మీరు చూడలేరు. ఓకే, అనవసరంగా. సార్ తిరుపతి సార్ అయిపోయింది సార్. సార్ ఓవర్ అయిపోయింది. అయిపోగానే నాకు వీడియో పెట్టండి. అలాగే అలాగే. నేను చూస్తాను, కరెక్షన్ చేస్తాను. మీరు ఎవరైతే వీడియో చేయలేదో వాళ్ళు రేపటి నుంచి మీరు అటెండ్ అవ్వకండి. దయచేసి చెప్తున్నా, ఒక్కరైనా పర్లేదు, నేను లైవ్ తీసుకుంటారండి. మీరు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడే చేయకపోతే రేపన్నాడికి లీడ్స్ రాలేవు, లేకపోతే ఇమేజ్ పెట్టినా సార్ లేక అన్ని పెట్టినా కానీ క్వాలిటీ లీడ్స్ రాలేవు అంటారని బ్లేమ్ చేయని అవసరం ఏం లేదు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తప్పేం కాదు. చేసేది మనం ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేయకపోతే లీడ్స్ రావు. నేను చెప్పేది నా కోసమేం కాదు, మీకోసమే చెప్పేది నేను కూడా. మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మీరు అసలు రేపు నుంచి క్లాసెస్ అటెండ్ కాకండి, అవసరం కూడా లేదు కదా. మీరు అంతగానో బిజినెస్ చేయడం ఎందుకు?